ఈ మధ్య ఇంటర్నెట్ ఆన్ చేస్తే ప్రతి ఒక్కడు పెద్ద ఫిలాసఫర్ అయిపోతున్నాడు. ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, పాజిటివ్గానే ఆలోచించాలి, నీకు బాధ వేస్తే లోపల దాచేసి పైకి స్మైల్ ఇవ్వాలి. ఒరే సన్యాసి, మనిషి అన్నవాడికి కోపం, బాధ, ఏడుపు రావా? మనం ఒక రోబోలం కాదు కదా, మనుషులం. నువ్వు లవ్ చేసిన బంధం విడిపోయినప్పుడు బాధేస్తుంది. నువ్వు నమ్మిన బిజినెస్ మునిగిపోయినప్పుడు భయం వేస్తుంది. నీకు కావలసిన వాళ్ళు దూరమైనప్పుడు ఏడుపుస్తుంది. కానీ ఈ వెధవ సమాజం ఏం చెప్తుందంటే, ఆ బాధని బయటకు చూపిస్తే నువ్వు వీక్ అంటుంది. వెంటనే నీ నెత్తి మీద బీ పాజిటివ్ అనే బోర్డు పెట్టేస్తుంది. ఈ దరిద్రపు ఫేక్ పాజిటివిటీ వల్ల ఏమవుతుందో తెలుసా? నువ్వు లోపల నరకం అనుభవిస్తున్నా కూడా బయట మాత్రం అంతా పర్ఫెక్ట్గా ఉన్నట్లు యాక్టింగ్ చేయాల్సి వస్తుంది. బాధని లోపల నొక్కి నొక్కి దాచడం వల్ల అది ఒకరోజు మైండ్ని బ్లాస్ట్ చేస్తుంది. డిప్రెషన్కి అసలు కారణం బాధపడడం కాదు, బాధని బయటకు చెప్పుకోలేకపోవడం. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇట్స్ ఓకే నాట్ టు బి ఓకే. నువ్వు ప్రతిరోజు స్ట్రాంగ్గా ఉండక్కర్లేదు. కొన్ని రోజులు వీక్గా ఉన్నా తప్పు లేదు. ఒకరోజు నీకు ఏడవాలనిపిస్తే తలుపులు వేసుకుని గట్టిగా ఏడువు. కన్నీళ్లు నీ లోపల ఉన్న ఫ్రస్ట్రేషన్ని కడిగేస్తాయి. అంతేకాని ఏడుపు వస్తున్నప్పుడు ఇన్స్టాగ్రామ్లో నవ్వుతూ ఫోటో పెట్టొద్దు. ఈ భూమి మీద పెయిన్ అనేది ఎంత రియలో, హ్యాపీనెస్ కూడా అంతే రియల్. నువ్వు చీకటిని ఒప్పుకోకుండా కేవలం వెలుతురు మాత్రమే కావాలి అంటే ఎలా? బాధని ఎక్స్పీరియన్స్ చేయాలి, రిజెక్షన్ని డైజెస్ట్ చేసుకోవాలి, ఫెయిల్యూర్ని ఫేస్ చేయాలి. కష్టాలు వచ్చినప్పుడు కార్పొరేట్ కొటేషన్లు చదివితే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వవు. రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి. అవును, ఇప్పుడు నా టైం బాగాలేదు, నేను దెబ్బతిన్నాను అని ఒప్పుకునే ధైర్యం ఉండాలి. అక్కడి నుంచే నీకు అసలైన పవర్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫేక్ మోటివేషనల్ గురువుల మాటలు వినడం ఆపేసేయ్. వాళ్ళు స్టేజ్ మీద లెక్చర్లు ఇస్తారు, కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు కూడా మందు బాటిల్స్ వెనకే పరిగెడతారు. నువ్వు నీ రియల్ లైఫ్ ఎమోషన్స్తో బతుకు. కోపం వస్తే అరవాలి, బాధ వస్తే ఏడవాలి, నవ్వు వస్తే నవ్వాలి. ఏ ఎమోషన్ని కూడా దాచొద్దు. నీ మనసు ఒక డస్ట్బిన్ కాదు, అన్నింటినీ లోపల వేసి కొళ్ళబెట్టడానికి. ఈ రోజు నుండి ఎవరైనా వచ్చి నీకు ఫేక్ పాజిటివిటీ లెక్చర్లు ఇస్తే గట్టిగా ముఖం మీదే చెప్పేసి, నా లైఫ్ తగలబడుతోంది బాస్, నేను ఏడుస్తా, నీకేంటి అని. నీ పెయిన్ని నువ్వు ఓన్ చేసుకో. ఆ మంటలోంచి కాలే బయటకు రావాలి. అప్పుడే నువ్వు ఒక రియల్ ఐరన్ మ్యాన్ అవుతావు.